బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ లో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 6న నగరానికి రానున్నారు. అమిత్ షా గణేశుని నిమజ్జన శోభాయాత్రలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు. సెప్టెంబర్ 6 ఉదయం 11 గంటలకు బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో అమిత్ షా దిగనున్నారు. ఉదయం 11:30 నుంచి 12:30 వరకు ఐటీసీ కాకతీయలో బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమవుతారు అమిత్ షా. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు చార్మినార్ దగ్గర వినాయక నిమజ్జన శోభాయాత్రలో ఆయన పాల్గొంటారు. అలాగే మధ్యాహ్నం 3:30 ఎంజే మార్కెట్ దగ్గర నిమజ్జన శోభాయాత్రలో పాల్గొని అమిత్ షా ప్రసంగిస్తారు. చార్మినార్ దగ్గర కూడా అమిత్ షా ప్రసంగించే అవకాశం ఉంది. దానికి తగ్గట్టు కూడా వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. అలాగే శోభాయాత్ర జరిగే మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆ మార్గాల్లో ముఖ్యంగా అమిత్ షా వస్తున్నందున పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. అయితే అమిత్ షా పర్యటన ఖరారు కావడంతో మరిన్ని ఆంక్షలు విధించే అవకాశాలు ఉన్నాయి. నార్మల్గానే మనకి శోభయాత్ర జరుగుతోంది, నిమజ్జనానికి వినాయకుడు వెళ్తున్నారంటేనే పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తారు. దాంట్లో ఎవరైనా పొలిటీషియన్స్ కానీ సెలబ్రిటీస్ కానీ వస్తున్నారంటే ఇంకా ఎక్కువ భద్రతా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి మరిన్ని ఆంక్షలు విధించే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. అమిత్ షా పర్యటనకి సంబంధించి ప్రస్తుతం అమిత్ షా పర్యటన కొంచెం అందరికీ ప్రియారిటీగానే భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా బీజేపీ వాళ్లతో సెప్టెంబర్ 6న హైదరాబాద్కి వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే ముందు బీజేపీ కార్యకర్తలు నేతలు ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా వాళ్ళతో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్కి సంబంధించి కార్యాచరణ అలాగే ఎలా ఉండబోతుంది దానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి వాళ్ళందరితో కూడా అమిత్ షా చర్చించనున్నారు ఆ మీటింగ్లో. దాని తర్వాత ఆయన శోభయాత్రకి వెళ్ళనున్నారు. దానికి సంబంధించి అమిత్ షా రోజు స్కెడ్యూల్ మొత్తం ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంది. శోభయాత్రకు సంబంధించి చాలామంది జనం తరలి వస్తూ ఉంటారు. సో హైదరాబాద్ మొత్తం కూడా శోభయాత్రలో పాల్గొంటుంది. సో ఆ సందర్భంలో అమిత్ షా పర్యటన కొంచెం అందరినీ కూడా అట్రాక్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. చాలామంది బీజేపీ వాళ్ళు కూడా అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. సో దానికి సంబంధించి పోలీసులు అన్ని ఏర్పాట్లు కూడా ముందుగానే చేసుకుంటూ ఉన్నారు. సో కేంద్ర మంత్రి అమిత్ షా హైదరాబాద్లో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 6న నగరానికి రానున్నారు. ఆయన గణేశుని నిమజ్జన శోభాయాత్రలో పాల్గొననున్నారు అమిత్ షా. ఈ సందర్భంగా ప్రత్యేకంగా పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు. సెప్టెంబర్ 6 ఉదయం 11 గంటలకు బేగంపేట్ ఎయిర్పోర్ట్లో అమిత్ షా దిగనున్నారు. ఉదయం 11:30 నుంచి 12:30 వరకు కూడా ఐటీసీ కాకతీయలో బీజేపీ ముఖ్య నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో సమావేశమయ్యి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి కానివ్వండి, దానికి యాక్షన్ ప్లాన్ కార్యాచరణ ఎలా ముందుకెళ్ళాలి అనే వ్యూహం ముందుగానే వాళ్ళు ప్లాన్ చేసుకుని పెట్టుకున్నారు. కాబట్టి దానికి సంబంధించి వాళ్ళతో సమావేశమై ఆ సమావేశంలో చర్చించబోతున్నారు అమిత్ షా. ఆ సమావేశం అయిపోయిన తర్వాత ఒక 1 hour పాటు వాళ్ళందరితో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్లో చాలా ముఖ్య విషయాలు మాట్లాడి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి దానికి సంబంధించి ఎలా ముందుకెళ్ళాలని చెప్పి డిస్కషన్స్ అన్ని అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో 1 గంట నుంచి చార్మినార్ దగ్గర వినాయక నిమజ్జన శోభాయాత్రలో పాల్గొంటారు. దాని తర్వాత మధ్యాహ్నం 3-3:30 గంటల ప్రాంతంలో ఎంజే మార్కెట్ దగ్గర నిమజ్జన శోభాయాత్రలో పాల్గొని అమిత్ షా ప్రసంగిస్తారు. అక్కడ చార్మినార్ దగ్గర కూడా అమిత్ షా ప్రసంగించే అవకాశం ఉంది. ఆ టైం బట్టి వాళ్ళు స్కెడ్యూల్ చేసే అవకాశం కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే శోభయాత్ర అనగానే మనకి హైదరాబాద్ మొత్తం తరలి వస్తుంది. ఎక్కడైతే వినాయకుడి విగ్రహాలు పెట్టారో అన్నీ కూడా తరలి వస్తాయి. సో దానికి సంబంధించి చాలా పగడ్బందీ ఏర్పాట్లే చేయబోతూ ఉన్నారు, ఆంక్షలు విధించబోతున్నారు. సో ఎవరైనా పొలిటీషియన్ ముఖ్య నేతలు సెలబ్రిటీస్ ఇలా ఎవరైనా వస్తున్నారంటే ఇంకా ఎక్కువ ఉంటుంది ఆ ఆంక్షలు. కాబట్టి సో దానికి సంబంధించి పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. శోభయాత్ర జరిగే మార్గాలు ఏవైతే ఉంటాయో మార్గాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తారు. పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. అయితే అమిత్ షా పర్యటన ఖరారైంది. దాంతో మరిన్ని ఆంక్షలు విధించే అవకాశాలు కూడా ఉన్నాయి. నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారు.